నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మన రెసిపీ ఆఫ్రికాలో చాలా బాగా ఫేమస్ షాక్షుకా. జనరల్గా అయితే ఈ రెసిపీ అక్కడ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, కానీ నేను ఇండియన్ వెర్షన్లో చిన్న చిన్న మార్పులు చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా సరిపోయేలాగా చేస్తున్నా. ట్రస్ట్ మీ, టైం, మనీ, ఎనర్జీ మూడు సేవ్ చేసుకోవచ్చు ఈ ఒక్క వన్ పాట్ డిష్తో. ఫస్ట్ షాక్షుకా బేస్ ప్రిపేర్ చేద్దాం, తర్వాత దాన్ని బ్రేక్ఫాస్ట్ వెర్షన్ అండ్ కర్రీ వెర్షన్ కూడా చేద్దాం. బేస్ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ 1 టీ స్పూన్ గార్లిక్ జ్యూస్. చాలా బాగుంటుంది ఫ్లేవర్, అస్సలు మిస్ కావద్దు దీన్ని. వెల్లుల్లి రసం డ్యాన్స్ ఆపిన తర్వాత ఒక అంగుళం అల్లం ముక్కలు వేద్దాం. 1 నిమిషం తర్వాత బాగా సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ. ఇండియన్ స్పైసీనెస్ కోసం సన్నగా తరిగిన మిర్చి 2, ఆఫ్రికన్ స్పైసీనెస్ కోసం పండు మిర్చి 2 బ్యాలెన్స్ అయ్యాలి కదా. ఆనియన్స్ వేగాక ఆఫ్రికన్ స్టైల్లో క్యాప్సికమ్ కొంచెం. డిష్ని కలర్ఫుల్గా చేయడం కోసం ఒక మీడియం టొమాటో క్యూబ్స్. టొమాటోలు కలర్ కోసం ఏంటి అని డౌట్ వచ్చిందా? దానికి సమాధానం 15 సెకండ్స్ తర్వాత చెప్తా. రుచికి సరిపోయేంత సాల్ట్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్యాప్సికమ్ కూడా వేగిన తర్వాత 1/2 కప్ టమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ నుంచే సార్నెస్ వస్తుంది డిష్కి, టమాటోస్ నుంచి కాదు. ఆఫ్రికన్ స్టైల్లో 1 టీ స్పూన్ కారం. ఇండియన్ స్టైల్లో కొంచెం పసుపు. ఇండియన్ స్టైల్లో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. షాక్షుకా అనే ఈ పదం అరబిక్ పదమైనటువంటి షాక్షౌకా అనే పదం నుంచి షాక్షుకా అనే పదం వచ్చిందనమాట. షాక్షౌకా అంటే ఒక మిక్చర్ అని అర్థం. సో వెజిటబుల్స్, ఎగ్స్ అన్ని మిక్స్ అయిపోయిన ఒక డిష్ కాబట్టి దీనికి షాక్షుకా అనే పేరు వచ్చిందనమాట, అరబిక్ పదం నుంచి. 5 to 7 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే డిష్ రెడీ అయిపోయిందని అర్థం. సో షాక్షుకా బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 2 పోర్షన్స్ చేద్దాం. 1 బ్రేక్ఫాస్ట్కి అండ్ 2 కర్రీ వెర్షన్కి. టిఫిన్ వెర్షన్ కోసం ఒక పాన్ తీసుకుని పాన్లో కొంచెం ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇటలీలో పుట్టి ఆఫ్రికాకు వచ్చి ఆ తర్వాత ఇండియాకి వచ్చిన కొత్తిమీర కొంచెం. ఒక 3/4 కప్పు చీజ్ స్ప్రెడ్ చేయాలి పైన. ఎగ్స్తో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది షాక్షుకాలో. షాక్షుకా రెసిపీ బేసిక్గా ఆఫ్రికాలోనే పుట్టింది, కానీ ఏ ఆఫ్రికా దేశంలో పుట్టిందనే దాని గురించి హిస్టరీలో క్లారిటీ లేదు. సౌత్ ఆఫ్రికా దేశాలైన మొరాకో, లిబియా, అల్గేరియా, టర్కిష్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇది మాదంటే మాదని క్లెయిమ్ చేసుకుంటున్నారు. దట్స్ ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ షాక్షుకా. ఆఫ్రికన్ వెర్షన్లో 3/4 టీ స్పూన్ మిరియాల పొడి, కొత్తిమీర, చీజ్ కొంచెం మళ్ళీ పైన. చీజ్ అండ్ ఎగ్స్ కాంబినేషన్ అనేది అసలు మార్వలస్ అనమాట టేస్ట్. ఇప్పుడు కర్రీ వెర్షన్లో పైన కొంచెం కొత్తిమీర, 4 గుడ్లు పగలగొట్టు పైన వేద్దాం. ఇదే షాక్షుకా రెసిపీ ఇండియన్ వెర్షన్లోనే ప్యూర్ వెజ్ అండ్ చికెన్ వెర్షన్ కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మిరియాల పొడి టిఫిన్ వెర్షన్ రెడీ అయిపోయింది. దీనికి జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇండియన్ టచ్ కోసం కొంచెం గరం మసాలా పైన స్ప్రింకిల్ చేద్దాం. ఆఫ్రికన్ స్పైసీనెస్ కోసం పండు మిర్చితో కొంచెం గార్నిష్ చేద్దాం. 2 రెడీ అయిపోయినాయండి, కర్రీ వెర్షన్ అండ్ బ్రేక్ఫాస్ట్ వెర్షన్. మరి ఇంకా లేట్ అంటే టేస్ట్ చేసేద్దాము. చాలా బాగున్నాయి 2 వెర్షన్లు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.